అబూ రోడ్లోని బ్రహ్మాకుమారీస్ గ్లోబల్ హాస్పిటల్ నేత్ర సంస్థ సేవా కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడానికి బ్రహ్మాకుమారీస్ ఒక ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. సంస్థ మాజీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయ బీకే రమేష్ భాయ్జీ మరియు వారి లౌకిక కుటుంబం తరపున ఈ బస్సును అంకితం చేశారు. సంస్థ ముఖ్య నిర్వాహకురాలు రాజయోగిని బీకే మోహినీ దీదీగారి చేతుల మీదుగా ఈ సేవా బస్సు ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంలో అదనపు ప్రధాన కార్యదర్శి బీకే డాక్టర్ ప్రతాప్ మితాజీ, గాడ్లీవుడ్ స్టూడియో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీకే హరిలాల్ భాయ్జీతో పాటు ట్రామా సెంటర్ మరియు గాడ్లీ ఫ్యామిలీ సభ్యులు అనేకులు పాల్గొన్నారు. ఈ బస్సు నేత్రసేవా కార్యక్రమాలను వేగవంతం చేయడమే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు వైద్య సదుపాయాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సేవా సహకారం మరియు మానవత్వం పట్ల అంకిత భావానికి ఒక చక్కని ఉదాహరణ. ట్రామా సెంటర్లో ఈరోజు ఒక గొప్ప పుణ్యకార్యం జరిగింది. క్యాటరాక్ట్ మరియు ఇతర శస్త్రచికిత్సల కోసం రోగులను తీసుకువెళ్లేందుకు ఈ కొత్త బస్సు లభించింది. ఎల్లప్పుడూ యజ్ఞసేవలో నిమగ్నమయ్యుండే మన సోదరుడు రమేష్జీ తరపున ఇది ట్రామా సెంటర్కు అందింది. వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా పెద్దన్నయ్య రమేష్ భాయ్జీ ఇక్కడికొచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెయ్యాలనే సంకల్పంతో ఉండేవారు. ఇక్కడి హాస్పిటల్ కోసం ఆయన ఎంతో సహాయం చేశారు. మా పాత బస్సుకి 15 ఏళ్లు నిండి వాడకానికి వీల్లేకుండా పోవడంతో హరిలాల్ భాయ్ చొరవ తీసుకుని ఈ కొత్త బస్సును ఏర్పాటు చేశారు. మేము ఏడాదికి దాదాపు 50 నుండి 60 క్యాంపులు నిర్వహిస్తూ 3 జిల్లాలను కవర్ చేస్తుంటాము. ఈ బస్సు ద్వారా ఎంతోమందికి సేవ అందుతుంది మరియు ఎంతోమంది ఆత్మల దీవెనలు లభిస్తాయి. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించే రమేష్ భాయ్, గాడ్లీవుడ్ హరిలాల్ భాయ్, నేహా సోదరి వీరందరి సహకారంతో ఈ కార్యం పూర్తయింది. దీనివల్ల ఎంతోమందికి సుఖం లభిస్తుంది. మేమందరం ఎంతో కృతజ్ఞులం. డాక్టర్ ప్రతాప్ భాయ్ అభ్యర్థన మేరకు రమేష్ భాయ్ జ్ఞాపకార్థం మరియు అనిలా సోదరి సంకల్పంతో ఈ బస్సు ప్రారంభమైంది. దీని ప్రారంభోత్సవానికి మోహినీ దీదీ రావడం మాకెంతో సంతోషాన్నిస్తోంది. నేత్ర సంస్థకు, ముఖ్యంగా డాక్టర్ ప్రతాప్ భాయ్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి సేవలు నిరంతరం కొనసాగాలని, మా సహకారం ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను. ఓం శాంతి.